హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ప్రియా, న్యూరోట్స్ హెయిర్ క్లినిక్ కి స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే బోర్ వాటర్ వలన హెయిర్ కి జరిగే డ్యామేజ్ ని ఎలా నివారించవచ్చు. మీరేదైనా కొత్త ప్లేస్ కి మారడం, ఆ తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడం నోటీస్ చేశారా? లేదా ఏదైనా గల్ఫ్ కంట్రీకి కానీ చల్లటి ప్రదేశానికి కానీ వెళ్ళారా? అప్పుడు మీ జుట్టు ఊడిపోవడం గమనించారా? అలా జరిగితే మీరు మీ దగ్గరలోని డాక్టర్ని త్వరగా కలవాలి. అసలు హార్డ్ వాటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్, బైకార్బోనేట్, సల్ఫేట్తో పాటు మలినాలు కలిగినటువంటి నీటినే హార్డ్ వాటర్ అంటాము. అసలు హార్డ్ వాటరా కాదా అని ఎలా తెలుసుకోవాలి? అవి ఇంట్లోని వాటర్ కాకపోవడమో లేదా నాడా ఫార్మేషన్ ద్వారా వల్ల ఉన్న వాటర్ అవ్వచ్చు. ఇందులో షాంపూ లేదా సోప్ మిక్స్ చేస్తే ఆ హార్డ్ వాటర్ హెయిర్ ని డ్యామేజ్ చేస్తుందా అంటే అవుననే చెప్పాలి. మీ హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే అది కొన్ని రకాల మలినాలు ఇంకా సాల్ట్ ని మీ కుదుళ్లలో డెవలప్ చేసి మీ జుట్టుని డల్ గా పొడిబారినట్టు చేస్తుంది. కారణం తేమ మొత్తం పోతుంది కాబట్టి. ఇది చికాకు, దురద మరియు డాండ్రఫ్ రావడానికి దారితీస్తుంది. అసలు ఈ హార్డ్ వాటర్ వల్ల వచ్చే హెయిర్ డ్యామేజ్ ను ఎలా నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఏదైతే నురుగ బాగా వస్తుందో అలాంటి థిక్గా ఉండే షాంపూని వాడండి. షాంపూ తర్వాత కండిషనర్ ని కూడా వాడండి. దానివల్ల తేమ మరియు నీరు పోకుండా నిలిచేలా చేస్తుంది. అత్యంత వేడిగా మరియు బాగా చల్లగా ఉండే నీటిని కాకుండా ఎల్లప్పుడూ మీ జుట్టును సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటితోనే కడగండి. వాటర్ ని మీరెప్పుడైనా పాలలా ఉండడం చూస్తే అందులో మీరు స్విమ్మింగ్ మాత్రం చేయకండి. షవర్ క్యాప్ లేదా హెడ్ క్యాప్ ని ఎల్లప్పుడూ ధరించండి. ఎవరికైతే సముద్రం నీటిలో మునగాలనుంటుందో ఒకటి తెలుసుకోండి, ఆ నీరు చాలా హార్డ్గా ఉంటుంది. కాబట్టి స్విమ్మింగ్ అయ్యాక సోప్తో, షాంపూతో ఖచ్చితంగా వాష్ చేయండి. అలాగే బోర్ లేదా బావి నీరు, హ్యాండ్ పంప్ నీరు కూడా హార్డ్ వాటరే. కాబట్టి కుదిరితే అవి అవాయిడ్ చేయండి. బదులుగా డిస్టిల్డ్ వాటర్ని వాష్ చేయడానికి ఉపయోగించండి. వాటర్ హార్డ్నెస్ ని తగ్గించే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే మనం నీటిని వేడి చేయడం వలన వాటర్లోని హార్డ్నెస్ తగ్గుతుంది. అవి రూమ్ టెంపరేచర్కి మారాక మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. హార్డ్నెస్ని కొంతవరకు తగ్గించడానికి వాటర్ సాఫ్ట్నర్ని కూడా వాడవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. అదేంటంటే హార్డ్ వాటర్ వలన హెయిర్కి జరిగిన డ్యామేజ్ని మనం ఎలా రివర్స్ చేయాలి. మీ కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెయిర్ మాస్క్ని వాడచ్చు. ఇది మీ కుదుళ్లను, జుట్టును తేమగా ఉంచుతుంది. మీరు హెయిర్ సీరమ్ని కూడా వాడవచ్చు. దానివల్ల మీ జుట్టుకి పోయిన తేమ తిరిగి వస్తుంది. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ని వీలైనంతగా అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు 2 పనులు రెగ్యులర్గా చేయాలి. అవే కీటోకోనజోల్ మరియు కోల్తార్ షాంపూని వాడాలి. ఇది ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కుదుళ్ల శుభ్రతను పాటించడానికి హెయిర్ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి లేదా షార్ట్ గా ఉంచుకోవాలి. తక్కువ సార్లు తలస్నానం చేయాలి. ఎవరైతే విద్యార్థులు సబ్ అర్బన్ ఏరియా నుంచి మెట్రో ప్లేస్ కి మూవ్ అవుతారో వాళ్ళు కూడా సడన్ హెయిర్ ఫాల్ ని ఫేస్ చేస్తారు. దీనికి కారణం వాటర్ లో ఉండే క్లోరినే. బేసిక్ గా క్లోరిన్ ఏం చేస్తుందంటే కుదుళ్లలో సహజంగా ఉండే నూనెని తొలగిస్తుంది మరియు మీ హెయిర్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఫలితంగా షాఫ్ట్ యొక్క క్యూటికల్ దెబ్బతింటుంది. అలాంటి స్టూడెంట్స్ కి నా సలహా ఏంటంటే మీరు తలస్నానం చేసే ముందు మీ హెయిర్ కి ఆయిల్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ ని చూడండి. ఇలా చేసినా ఒకవేళ ఇంతకు ముందు పరిస్థితి ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గరలోని డెర్మటాలజిస్ట్ ని కానీ ట్రైకాలజిస్ట్ ని కానీ కలవండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.